I speak on Bojanakonda Hill, and it is pathetic the way it is looked after with not a single board. And believe me, entire South India does not have a destination like Bojanakonda. It really is remarkable. I wish I could come and speak to you, said, because you said 24/7. I would like to give you as much inputs as possible to have it done. Thank you. Sorry for interrupting you all, but it shouldn't be forgotten. Thank you so much, ma'am. Okay. Now I invite Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly, Sri Chintakala Ayana Patradu Garu, to please address the gathering. అందరికీ నమస్కారం అండి. నేను ఎక్కువ టైం తీసుకోను, ఈ టైం వేస్ట్ చేయను. కొన్ని సూచనలు అంటే 83 నుంచి నేను కూడా పొలిటికల్గా ఉన్నాం కాబట్టి మాకున్న అనుభవాలు చెప్తే అఫీషియల్స్ కూడా చెప్పాలి కొన్ని విషయాలు, అవి కూడా నేను కొన్ని డైరెక్షన్ ఇస్తాను. మన దుర్గేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ గారికి, అలాగే సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం జైన్ గారు, చాలా సీనియర్ సెక్రటరీ గారు, మొదటి నుంచి అతనితో పనిచేస్తున్నాను. మంచి సెక్రటరీ వచ్చారు టూరిజంకి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అతని యాక్షన్ చూడాలి, రాబోయే రోజుల్లో అతని యాక్షన్ ఏంటో చూడాలి మనం. అలాగే బాలాజీ గారు, చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, కలెక్టర్ విశాఖపట్నం, కలెక్టర్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, కలెక్టర్ అనకాపల్లి, అందరికీ కూడా నమస్కారం అండి. చాలా సంతోషం. విశాఖపట్నం మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ ఇది. మీ అందరికీ తెలిసిన విషయం. మనకు బ్యూటిఫుల్ బీచ్ ఉంది ఇక్కడ, అనేకటువంటి సైట్ సీయింగ్ స్పాట్స్ ఉన్నాయి. పైన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, టోటల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ని ఉండి కూడా టూరిజంని అనుకున్న స్థాయికి మనం డెవలప్ చేయలేకపోయాం. దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ఎక్కడో ఒక ఫాల్ట్ ఉంది. ఆ ఫాల్ట్ని మనం సరిదిద్దుకోవాలి. ఏదో ఉపన్యాసాలు ఇస్తాం, అది చేస్తామని కాదు. ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది. సపోజ్ నేను కూడా ఎక్కువగా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను, ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం. ఇది సరదాగా వెళ్తుంటాం కదా టూరిజంకి. మంత్రి అయితే వెళ్ళకూడదా, వెళ్తుంటాం, చూస్తూ ఉంటాం. పక్కన గోవా ఉంది, పక్కన అక్కడ కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. బీచెస్ కానీ ఇన్ని కూడా. మరి వాళ్ళతో మన విశాఖపట్నానికి పెద్ద తేడా ఏం కనపడలేదు నాకు. విశాఖపట్నమే బెటర్ అనిపించింది నాకు. నీట్నెస్లో కానీ, ప్రజల తాలూకు మనోభావాలు కానీ, ప్రజల తాలూకు సహకారం కానీ చూస్తే విశాఖపట్నం ఇస్ ద బెస్ట్ సిటీ నా దృష్టిలో. నేను లోకల్ మ్యాన్గా మాట్లాడలే, జనరల్గా చెప్తాను ఇలా. కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి మనకి లంబసింగ్ అని చెప్పి ఇప్పుడు నర్సీపట్నం దగ్గర అనకాపల్లి డిస్ట్రిక్ట్ పక్కనే, కానీ అది అరకు కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్లో ఉంటుంది అది. I speak on Bojanakonda Hill, and it is pathetic the way it is looked after with not a single board. And believe me, entire South India does not have a destination like Bojanakonda. It really is remarkable. I wish I could come and speak to you, said, because you said 24/7. I would like to give you as much inputs as possible to have it done. Thank you. Sorry for interrupting you all, but it shouldn't be forgotten. Thank you so much, ma'am. Okay. Now I invite Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly, Sri Chintakala Ayana Patradu Garu, to please address the gathering.
అందరికీ నమస్కారం అండి. నేను ఎక్కువ టైం తీసుకోను, ఈ టైం వేస్ట్ చేయను. కొన్ని సూచనలు అంటే 83 నుంచి మేము కూడా పొలిటికల్గా ఉన్నాం కాబట్టి మాకున్న అనుభవాలు చెప్తే అఫీషియల్స్ కూడా చెప్పాలి కొన్ని విషయాలు, అవి కూడా నేను కొన్ని డైరెక్షన్ ఇస్తాను. మన దుర్గేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ గారికి, అలాగే సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం జైన్ గారు, చాలా సీనియర్ సెక్రటరీ గారు, మొదటి నుంచి అతనితో పనిచేస్తున్నాను. మంచి సెక్రటరీ వచ్చారు టూరిజంకి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అతని యాక్షన్ చూడాలి, రాబోయే రోజుల్లో అతని యాక్షన్ ఏంటో చూడాలి మనం. అలాగే బాలాజీ గారు, చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, కలెక్టర్ విశాఖపట్నం, కలెక్టర్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, కలెక్టర్ అనకాపల్లి, అందరికీ కూడా నమస్కారం అండి. చాలా సంతోషం. విశాఖపట్నం మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ ఇది. మీ అందరికీ తెలిసిన విషయం. మనకు బ్యూటిఫుల్ బీచ్ ఉంది ఇక్కడ, అనేకటువంటి సైట్ సీయింగ్ స్పాట్స్ ఉన్నాయి. పైన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, టోటల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ని ఉండి కూడా టూరిజంని అనుకున్న స్థాయికి మనం డెవలప్ చేయలేకపోయాం. దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ఎక్కడో ఒక ఫాల్ట్ ఉంది. ఆ ఫాల్ట్ని మనం సరిదిద్దుకోవాలి. ఏదో ఉపన్యాసాలు ఇస్తాం, అది చేస్తామని కాదు. ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది. సపోజ్ నేను కూడా ఎక్కువగా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను, ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం. ఇది సరదాగా వెళ్తుంటాం కదా టూరిజంకి. మంత్రి అయితే వెళ్ళకూడదా, వెళ్తుంటాం, చూస్తూ ఉంటాం. పక్కన గోవా ఉంది, పక్కన అక్కడ కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. బీచెస్ కానీ అన్నీ కూడా. మరి వాళ్ళతో మన విశాఖపట్నానికి పెద్ద తేడా ఏం కనపడలేదు నాకు. విశాఖపట్నమే బెటర్ అనిపించింది నాకు. నీట్నెస్లో కానీ, ప్రజల తాలూకు మనోభావాలు కానీ, ప్రజల తాలూకు సహకారం కానీ చూస్తే విశాఖపట్నం ఇస్ ద బెస్ట్ సిటీ నా దృష్టిలో. నేను లోకల్ మ్యాన్గా మాట్లాడలే, జనరల్గా చెప్తాను ఇలా. కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి మనకి లంబసింగ్ అని చెప్పి ఇప్పుడు నర్సీపట్నం దగ్గర అనకాపల్లి డిస్ట్రిక్ట్ పక్కనే, కానీ అది అరకు కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అది నర్సీపట్నం నియరెస్ట్